నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ మనకి తెలియని కొలెస్ట్రాల్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు దాకా మీకు కొలెస్ట్రాల్ అంటే ఏం తెలిసి ఉంటుంది? మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది, హెచ్డిఎల్ అంటారు, చెడు కొలెస్ట్రాల్ అంటారు, ఎల్డిఎల్ అంటారు, లేకపోతే ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవన్నీ మన బాడీలో ఫ్యాట్ని క్యారీ చేసేవన్నమాట. ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్ అని, అంటే ఒక లైపోప్రోటీన్ అది, అంటే దాంట్లో కొలెస్ట్రాల్తో పాటుగా కొద్దిగా ప్రోటీను కొంత కలిపి ఉంటాయి అన్నమాట. సో ఇలాగా మనకి తెలియని కొలెస్ట్రాల్ ఒకటి ఉంటుంది, అది ఇంకా డేంజరస్, ఎల్డిఎల్ కన్నా ఇంకా డేంజరస్. దాన్ని ఎల్పిఏ అని పిలుస్తారు. లైపోప్రోటీన్ లిటిల్ ఏ అని కానీ ఎల్పిఏ అని మీరు కానీ పిలుస్తారు. ఈ ఎల్పిఏ అంటే ఏంటి? ఆ ఎల్పిఏ ఏ విధంగా మనకి ఇబ్బంది పెడుతుంది? ఆ ఎల్పిఏ లెవెల్స్ మీరు ఎందుకు చెక్ చేసుకోవాలి? వాటిని మీరు ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి? ఇవన్నీ ఇవాళ తెలుసుకుందాం. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక్కసారి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎల్పిఏ అంటే ఏంటంటే మనకి ఎల్పిఏ అంటే ఒక లెటస్ ఇమాజిన్ ఒక కొలెస్ట్రాల్ డెలివరీ ట్రక్ ఒకటి ఉందనుకోండి బాడీలో. అది ఫ్యాట్ని కొలెస్ట్రాల్ని ఆ ట్రక్ని తీసుకెళ్తుంది అనుకోండి. ఆ ట్రక్ని ఎల్డిఎల్ అని పిలిచామనుకోండి. ఆ ట్రక్కి వెనకాల ఒక వెల్క్రో లాంటి తోక ఉందనుకోండి. ఆ తోకని అపోలైపోప్రోటీన్ ఏ అందాం అనుకోండి. అంటే ఎల్డిఎల్ ట్రక్కి అపోలైపోప్రోటీన్ ఏ అనే తోకని అంటిస్తే ఇది లైపోప్రోటీన్ ఏ అంటారనమాట. సో ఈ లైపోప్రోటీన్ ఏ వెల్క్రో లాంటిది ఎందుకు చెప్పామంటే, ఇది దీని తోక ఏదో ఏ తోక ఉందో అది బాగా స్టిక్కీ. దాంట్లో ఏమవుద్దంటే అది కొలెస్ట్రాల్ వెళ్ళి బ్లడ్ వెజల్స్ లోపల డిపాజిట్ అవ్వడానికి అది దోహదపడుతుంది. అందుకనే ఈ ఎల్పిఏ వల్ల ప్లాక్ పెరగడానికి, రక్తనాళాల్లో బ్లాక్స్ రావడానికి, తద్వారా హార్ట్ అటాక్స్ రావడానికి, స్ట్రోక్స్ రావడానికి ఇంపార్టెన్స్గా ఉంటుంది. దీన్ని మాత్రమే కాకుండా ఈ ఎల్పిఏ ఎల్డిఎల్ కన్నా ఎక్కువ ప్రమాదకరమైంది. ఎందుకని? ఎల్డిఎల్ ఎక్కువ ఉందంటే జస్ట్ బ్లాక్స్ మాత్రమే వస్తాయి. ఎల్పిఏ ఎక్కువ ఉందనుకోండి, ఈవెన్ హార్ట్ వాల్వ్స్ లోపల కాల్షియం కూడా డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు అయోటిక్ వాల్వ్ అని ఉంటుంది కదా, అయోటిక్ వాల్వ్ లోపల కాల్షియం డిపాజిట్ అయ్యే అవకాశం ఎల్పిఏ ఎక్కువ ఉంటే ఉంటుంది. ఇంకా ప్రాబ్లం ఏంటంటే దీన్ని కనిపెట్టడం కష్టం. ఇప్పుడు దాకా మీరు చేయించుకొని ఉండరు ఎల్పిఏ అనేది. మన డాక్టర్స్ కూడా అడ్వైజ్ చేయరు ఎల్పిఏ చేయించుకోవడం. ఎందుకు అడ్వైజ్ చేయరు అనేది మనం మళ్ళీ చూద్దాం. ఇది ఎల్పిఏ యూనిక్ ఎలా అవుతుందంటే, ఇది పేరెంట్స్ నుంచి మనకి జెనెటిక్గా వస్తుంది అనమాట. అంటే మన స్కిన్ కలర్ కానివ్వండి, మన హైట్ కానివ్వండి, ఏ విధంగా జెనెటిక్గా వస్తుందో అదేవిధంగా ఎల్పిఏ లెవెల్స్ కూడా మనకి జెనెటిక్గా వస్తాయి. అంటే మనం ఎంత పర్ఫెక్ట్గా తిన్నాము, అసలు మనం నాన్ వెజ్ తినము, ఆయిల్ ఫుడ్ తినము, వేపుళ్ళు తినము, ఆల్కహాల్ తీసుకోరు, సిగరెట్ తాగరు, రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటారు, కాఫీ టీ కూడా తాగరు అన్నా కూడా ఎల్పిఏ ఎక్కువ ఉండొచ్చు. అందుకని ఎల్పిఏ అనేది ఒక జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్. అసలు నార్మల్ లెవెల్ ఏంటి ఎల్పిఏ లెవెల్స్, అదే డేంజరస్ లెవెల్స్ ఏంటి అనేది చూసుకుందాం. యూజువల్గా ఎల్పిఏని mg/dL కింద మెజర్ చేస్తుంటాం. మనకి ఇండియాలో ఎక్కువ మెజర్ చేసేది mg/dL అంటాం. అట్లా కాకుండా నానోమోల్స్/లీటర్ అనేది మిగతా దేశాల్లో మెజర్ చేస్తూ ఉంటారు. నార్మల్ వాల్యూ ఏంటంటే 30 కన్నా తక్కువ ఉండాలి mg/dLలో చూస్తే. నానోమోల్స్/లీటర్లో చూస్తే 75 కన్నా తక్కువగా ఉండాలి. మెయిన్ ఒకటే 30 అనే వాల్యూ గుర్తుపెట్టుకోండి. 30 కన్నా తక్కువ ఉంటే ఎల్పిఏ నార్మల్, 30 కన్నా ఎక్కువ ఉందనుకోండి మనకి కొంచెం డేంజరస్. అదేవిధంగా 50 కన్నా ఎక్కువ ఉందనుకోండి హార్ట్ డిసీజ్ రిస్క్ బాగా పెరుగుతుంది. ఏది? ఎల్డిఎల్, బ్లడ్ షుగరు, బీపీ అన్నీ నార్మల్గా ఉన్నా కూడా మీకు గుండె జబ్బు వచ్చే అవకాశం పెరుగుతుంటుంది. ఇట్లాగే ఒక కోపెన్హాగన్ సిటీ హార్ట్ స్టడీ అనేది ఒకటి చేశారు 2009లో. వాళ్ళు ఏం చెప్పారంటే 90 కన్నా ఎక్కువ కనుక ఎల్పిఏ ఉందంటే ఆల్మోస్ట్ 3 రెట్లు మనకి హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం పెరుగుతుంది అని చెప్తుంది అనమాట. ఇట్లాగే ఇంకొక పరిశోధన కూడా జరిగింది, ఎమర్జింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ కొలాబరేషన్ అనేది. ఇది ఎన్ఈజీఎంలో పబ్లిష్ చేశారు. వాళ్ళు 1,26,600 మందిని చూస్తే ఆ హై ఎల్పిఏ ఉన్న వాళ్ళకి మిగతావన్నీ నార్మల్గా ఉన్నా కూడా వాళ్ళకి రిస్క్ పెరుగుతుంది అనేది తెలుస్తుంది. అందుకని ఎల్పిఏ అనేది జస్ట్ ఒక నెంబర్ మాత్రమే కాదు, అది డెఫినెట్గా మనకి ఇంకా ఎక్కువ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎవరు టెస్ట్ చేసుకోవాలి? ఇప్పుడు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కానివ్వండి, యూరోపియన్ అథెరోస్క్లెరోసిస్ సొసైటీ కానివ్వండి, వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే అడల్ట్స్ అందరూ టెస్ట్ చేసుకోవాలి, ఒక్కసారైనా టెస్ట్ చేసుకోవాలి. ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలి? 20 నుంచి 40 లోపల టెస్ట్ చేసుకోవాలి. ఆ ఒక్క టెస్ట్తో మనం చూసుకుంటే ఎల్పిఏ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది తెలుస్తుంది. అది మాత్రమే కాకుండా ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ అటాక్ ఉందనుకోండి, అంటే మగవాళ్ళల్లో అంటే పేరెంట్స్లో 55 ఇయర్స్ కన్నా తక్కువ వయసులో ఫాదర్కి కానీ, 65 ఇయర్స్ కన్నా తక్కువ కానీ మదర్కి కానీ హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి,
స్ట్రోక్ కానీ ఉందనుకోండి, వీళ్ళు ఇంకా తొందరగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎర్లీ హార్ట్ డిసీజ్ ఉంది అని అనుమానం ఉన్న వాళ్ళు కూడా ఇది ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. హార్ట్ అటాక్ ఎవరికన్నా మరీ చిన్న వయసులో వచ్చినా కూడా ఇది టెస్ట్ చేసుకోవాలి. హార్ట్ వాల్స్ లోపల కాల్షియం ఉందన్నా కూడా ఇది ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఇది ఎల్డిఎల్ ఇంకా ఎక్కువ ఉందనుకోండి, మెడిసిన్ వాడినా కూడా అప్పుడు కూడా మనం టెస్ట్ చేసుకోవాలి. అంటే ఇది ఇంకొక చిన్న విషయం ఉంటుంది, ఎల్డిఎల్కి దీనికి డిపెండెన్సీ ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడు మనం లిపిడ్ ప్రొఫైల్ ఎప్పుడు చేసుకుంటాం, ఫాస్టింగ్లో చేసుకుంటాం కదా. ఆ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్లో ఎల్పిఐ రాదు, అందుకని ఎల్పిఐ అనేది విడిగా టెస్ట్ చేసుకోవాలి. ఈ టెస్ట్ చేసేది ఫాస్టింగ్లో అవసరంలే. ఎల్పిఐ అనేది రోజులో ఎప్పుడైనా చేసుకోవచ్చు. అదే కాకుండా ఇది రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎల్పిఐ ఒక్కసారి చేసుకున్నారు, మీకు నెంబర్ తెలిసింది, రిస్క్ తెలిసింది, ఇక ఆ తర్వాత మనం రెగ్యులర్గా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎల్పిఐని తగ్గించే మెడిసిన్స్ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. మరి ఇది రిస్క్ మార్కరా, రిస్క్ ఫ్యాక్టరా? అంటే మనకి ఇది బ్లడ్లో ఎక్కువ ఉండటం వలన హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలుస్తుందా, లేకపోతే దీనివల్లే హార్ట్ డిసీజ్ వస్తుందా అని అంటే, ఇప్పుడు దాకా జరిగిన పరిశోధనలన్నింటిలో కూడా దీనివల్లే హార్ట్ డిసీజ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అని. దీంట్లోపల ఆక్సిడైజ్డ్ ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి, అవి టాక్సిసిటీ పెరుగుతుంది, ఇన్ఫ్లమేటరీ మాలిక్యూల్స్ పెరుగుతాయి, దానివలన ప్లాక్ వచ్చే అవకాశం పెరుగుతుంది అన్న మెకానిజం కూడా మనకి కొరిలేట్ అవుతుంది. కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ ఎల్పిఐ అనే దానివల్ల హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. అయితే మనం న్యాచురల్గా ఎల్పిఐ లెవెల్స్ తగ్గించుకోవచ్చా? మన లైఫ్ స్టైల్ ఎంత మార్చుకున్నా కూడా మనకి సిగ్నిఫికెంట్గా ఎల్పిఐ తగ్గదు. డైట్ మనం తగ్గించుకొని ఆయిలీ ఫుడ్స్ తగ్గించుకున్నా కూడా ఎల్పిఐ లెవెల్స్ తగ్గవు. ఎక్సర్సైజ్ బాగా చేస్తే గుండెకి మంచిదే, కానీ ఎల్పిఐ లెవెల్స్ తగ్గవు. బరువు తగ్గటే మంచిదే, కానీ ఎల్పిఐ లెవెల్స్ తగ్గవు. ఎంత లైఫ్ స్టైల్ మార్చినా కూడా మనకి ఎల్పిఐ తగ్గడం లేదు. అందుకే 2019లో గుడ్జ్బార్సన్ అనే వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు ఏం కన్ఫర్మ్ చేశారంటే, అది ఎల్పిఐ ఎక్కువ ఉందంటే ఇది మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ని ఇంకా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అని. నాకు డాక్టర్ గారు పొద్దున ఒక మెసేజ్ పెట్టారు, నేను గ్రూప్లో పెట్టాను. నిన్న కూడా ఒక ఎల్పిఐ మీద ఒక స్టడీ పబ్లిష్ అయింది. ఆ ఎల్పిఐ స్టడీ జాక్ అనే జర్నల్లో పబ్లిష్ అయితే దాంట్లో తెలిసింది ఏంటంటే, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కానీ, అపోబీ కానీ, మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ మనం తీసుకున్నా కూడా ఎల్పిఐ వచ్చే రిస్క్ని ఓవర్ షాడో చేయలేవు. ఎల్పిఐ రిస్క్ అనేది డెఫినెట్గా ఉంటుంది అని ఆయన అంటారు. ఇప్పుడు మీరు టెస్ట్ చేశారు, టెస్ట్ చేసి ఎల్పిఐ తగ్గించడానికి ఇప్పుడు మీ దగ్గర పెద్దగా మెడిసిన్స్ లేవు, మరి ఇంకెందుకు టెస్ట్ చేయడం అని అడుగుతారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తెప్పదలుచుకున్నా. ఎల్పిఐ అనేది ఎందుకు చూసుకోవాలంటే, మీరు వెదర్ రిపోర్ట్ చూసుకుంటారు, బయటికి వెళ్తే వర్షం పడుతుందా లేకపోతే తుఫాన్ వస్తుందా అనేది చూసుకుంటారు, కానీ మీరు తుఫాన్ని ఆపలేరు. అందుకని తుఫాన్ గురించి తెలుసుకోవడం మీరు ఆగుతారా? లేదు కదా. మీకు వెళ్ళినప్పుడు, మీరు బయటికి వెళ్ళినప్పుడు తుఫాన్ వస్తే ఎలా ఎదుర్కోవాలి అనేది మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతారు, కాబట్టి మీరు తుఫాన్ గురించి తెలుసుకుంటారు. అదేవిధంగా ఎల్పిఐ ఎక్కువ ఉందంటే మనకి గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి గుండె జబ్బు తగ్గించుకునే మిగతా పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని ఇంకా జాగ్రత్తగా కంట్రోల్ పెట్టుకోవాలి. మనకున్న లైఫ్ స్టైల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్గా ఎల్డిఎల్ లెవెల్ 100 కన్నా తక్కువ ఉండాలనుకోండి, ఎల్పిఐ ఎక్కువ ఉందనుకోండి, మనం ఇంకా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మనం ఆహారం జాగ్రత్తగా తీసుకుంటున్నాం అనుకోండి, ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఎల్పిఐ తగ్గదు, కానీ మనకు ఓవరాల్గా హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం తగ్గుతుంది. అయితే మెడిసిన్స్ ఏ విధంగా ఎల్పిఐని తగ్గిస్తాయి అనే విషయం ఒకటి చూద్దాం. ఇప్పుడు దాకా అవైలబుల్ మెడిసిన్స్ 3 రకాలు ఉన్నాయి. వీటితో కొంత మేరకు ఎల్పిఐ తగ్గే అవకాశం ఉంది. అయినా వీటిని వాడట్లేదు ఎల్పిఐ తగ్గించడానికి. ఎందుకనేది చూద్దాం. నయాసిన్ అనేది 20 to 30% వరకు ఎల్పిఐని తగ్గిస్తుంది. నయాసిన్ అందుబాటులో ఉంటుంది, కానీ నయాసిన్ని వాడినప్పుడు హార్ట్ అటాక్ రిస్క్ తగ్గడం లేదు. కాబట్టి కొద్దిగా ఫ్లషింగ్ కానీ, స్ట్రోక్ రిస్క్ కానీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నయాసిన్ అనేది ఎల్పిఐ తగ్గించడానికి వాడటం లేదు. ఇదే విధంగా ఈస్ట్రోజన్ లేడీస్లో కనుక తీసుకున్నట్లయితే ఈస్ట్రోజన్ రీప్లేస్మెంట్ ఎల్పిఐ 20 to 30% తగ్గే అవకాశం ఉంటుంది, కానీ బ్లడ్ క్లాట్స్ పెరిగే అవకాశం ఈస్ట్రోజన్తో ఉంటుంది. కాబట్టి ఎల్పిఐ తగ్గించడానికి ఈ మెడిసిన్ వాడడం లేదు. ఇంకా మూడోది PCSK9 ఇన్హిబిటార్స్ అని ఇంజెక్షన్స్ ఉంటాయి. రెపాతా అని, ఎవలోక్యుమాబ్ అని, అలిరోక్యుమాబ్ అని ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇవేంటంటే మనం 2 వారాలకు ఒకసారి తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అట్లా కంటిన్యూస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇవి 20 to 30% ఎల్పిఐని కూడా తగ్గిస్తాయి. ఇప్పుడున్న మెడిసిన్స్లో వాడుకలో మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ లేకుండా ఉండేది ఈ రెపాతా ఇంజెక్షన్స్. అయితే వీటిని మనం ఎల్పిఐ ఎక్కువగా ఉన్న వాటి కోసం కాకుండా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎడిదిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఎల్పిఐకి తగ్గించుకోవడానికి ఇది వాడుకోవచ్చు తప్ప, ఎల్పిఐకి మాత్రం ప్రత్యక్షంగా ఇచ్చి దానివల్ల కొంతవరకు మన బెనిఫిట్ వస్తుందని ఇప్పుడు దాకా ఇంకా కనపడలేదు.
ఇకపోతే కొత్తగా వస్తున్న మెడిసిన్స్ ఏంటి? డెఫినెట్లీ ఎక్సైటింగ్ ఉంది. ఇప్పుడు మనం ఇంకా కొత్తగా మంచి మంచి మెడిసిన్స్ వస్తూ ఉన్నాయి ఈ ఎల్పిఎన్ తగ్గించుకోవడానికి. దాంట్లో పెలకార్సెన్ అనే మెడిసిన్ ఒకటి ఉంది. ఇది యాంటీసెన్స్ ఆలిగోన్యూక్లియోటైడ్ అనే దానికి పనిచేస్తుంది. 80-90% తగ్గించే అవకాశం ఉంది ఎల్పిఏ అని తెలుస్తోంది. ఎల్పిఏ హొరైజన్ స్టడీ అనే దాంట్లో తెలుస్తోంది. అట్లాగే ఒల్పాసిరాన్ అనే మెడిసిన్ కూడా ఉంటుంది. ఇది కూడా మనకి ఎల్పిఏ ఎంఆర్ఎన్ఏని డిస్ట్రాయ్ చేస్తుంది, అందువల్ల ఎపోఏ ప్రొడక్షన్ తగ్గిస్తుంది. ఈ ఒల్పాసిరాన్ కూడా ఇంకా ఓషన్ స్టడీస్ అనే దాంట్లో స్టడీ చేయబడుతూ ఉంది. 90% వరకు ఇది తగ్గించగలదు ఎల్పిఏ అని తెలుస్తూ ఉంది. కాబట్టి ఇది కూడా ఇంకా స్టడీస్లోనే ఉంది. ఇవి మాత్రమే కాకుండా మోలాల్పిన్ అనే ఒక ట్యాబ్లెట్ వచ్చింది. ఇది ఓరల్. మోలాపిన్ వస్తుంది అనేది కొంచెం మనం కొద్దిగా ఎగ్జైటెడ్గా ఉన్నాం. ఎందుకంటే మోలాప్లిన్ ఏంటంటే నోట్లో వేసుకునే మెడిసిన్ ఆల్మోస్ట్ 65% ఎల్పిఏ తగ్గుతుంది. ఫేజ్ 1 కంట్రోల్ అయిపోయింది. ఇక ఫేజ్ 2, ఫేజ్ 3 వచ్చినట్లయితే మోలాప్లిన్ మనకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఎల్పిఏ తగ్గించగలవు అనేది ఈ వీటిలో తెలుస్తూ ఉంది. మనం ఇప్పుడు చెప్పుకున్న 3 ట్యాబ్లెట్స్ ఉన్నాయో ఈ 3 కూడా ఎల్పిఏ తగ్గిస్తాయి. ఒల్పాసిరాన్ కావచ్చు, మోలాప్లిన్ కావచ్చు, పెల్కార్సెన్ కావచ్చు. కానీ ఇది ఎల్పిఏ తగ్గించడం వల్ల గుండె జబ్బులు తగ్గే అవకాశం ఉంది అని తెలిసిన తర్వాతనే మనకి ఈ ట్యాబ్లెట్స్ అందుబాటులోకి వస్తాయి. అందుకోసమనే ఇప్పుడు ఇవి ఇంకా అందుబాటులో లేవు. అయితే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, మనం ఎల్పిఏ లెవెల్స్ కనుక ఎక్కువ ఉంటే మనకి 2 రకాలుగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి రక్తనాళాల్లో బ్లాక్స్ రావడము, లేదు రెండో దాంట్లో ఏమవుతుందంటే ఇట్లా అయోటిక్ వాల్ లోపల మనకి కాల్సిఫికేషన్ ఫామ్ కావడం. అందుకని మనకి ఇదేదో వచ్చిన తర్వాత ఎల్పిఏ చెక్ చేసుకోకుండా 20-40 ఏళ్ల మధ్యలో అందరూ కూడా ఒక్కసారి ఎల్పిఏ లెవెల్స్ చెక్ చేసుకుంటే వాటి గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. ఈ లోపల దానికి ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ అందుబాటులోకి ఉంటే మీరు తప్పకుండా వాటిని తీసుకొని రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కనుక ఎల్పిఏ లెవెల్స్ ఎప్పుడూ లైఫ్లో చేయించుకోకపోతే, ఎస్పెషల్లీ మీకు యంగేజ్లో హార్ట్ ప్రాబ్లం కనుక వచ్చినట్లయితే ఒక్కసారి మీ డాక్టర్ని సంప్రదించండి. ఎల్పిఏ చేయమని అడగండి. వాళ్ళకు కూడా దీని సిగ్నిఫికెన్స్ ఇంకా తెలియకపోవచ్చు. వాళ్ళకు కూడా మనం దీని గురించి ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇది ఒక్కసారి చేసుకున్నట్లయితే దీనికి సంబంధించిన రిస్క్ ఎలా ఉందనేది మీరు తెలుసుకోవచ్చు. తద్వారా ఆ రిస్క్ తగ్గించుకోవడానికి మీరు ఇంకా ఎక్కువ వర్క్ చేయొచ్చు. నమస్తే.